Hey guys, welcome back to my channel and I hope you're all doing great. ఇవాళ ప్లాన్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు లియోనియా రిసార్ట్. ఆల్మోస్ట్ 8 years 9 years మరి దానికంటే ఎక్కువనే అయ్యి ఉంటుంది, 100% గుర్తులేదు. జస్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో వెళ్ళాను అక్కడికి అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 7 o'clock అట్లా అవుతుంది అండ్ ఇట్ ఈస్ అ సడన్ ప్లాన్. సో డాడీని ఎక్కడికైనా వెళ్దామా, హీ యాక్చువల్లీ వాంటెడ్ టు గో ఫర్ డిన్నర్ అండ్ ఐ సెడ్ వై నాట్ వీ గో టు లియోనియా, ఎందుకంటే అనాయ వాంట్స్ టు గో టు లియోనియా. అది నైషా ఫొటోస్ చూసి అది ఎక్కడికి వెళ్ళిందో ఆ ప్లేసెస్ అన్నిటికీ తీసుకెళ్ళమంటుంది కాబట్టి ఇప్పుడు లియోనియాకి వెళ్దాం ఫస్ట్. అయితే వీఆర్ ఆల్ రెడీ. Anna went a long time ago back to India. And now always want to go to India. And my mom said this for 2 weeks. 2 weeks? And then I'm going. Where are we going? India. This is India. Yeah, I just landed. Oh. ఇండియాకి వచ్చినప్పటి నుంచి అది ఫుల్ ఎక్సైట్మెంట్ అమ్మమ్మ తాత కోసం. అండ్ యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ గైస్, ఐ లవ్ దిస్ బ్యాక్గ్రౌండ్. నాకు ఏదో హోటల్లో అయిన ఫీలింగ్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ప్రిటీ. సో మా మమ్మీ డాడీ అందరం రెడీ అయిపోయాము. నౌ వీఆర్ గోయింగ్ టు గో అండ్ చిల్ అవుట్ ఇన్ లియోనియా. మై డాడ్ ఈస్ రెడీ. Hi everyone. Tata. After my daughter came now with 24 hours. తెలుగులో మాట్లాడండి. తెలుగులో. Oh, maybe very wonderful. Busy ఉన్నాం. Full time pass. No, after 1 minute we waste చేస్తలేదు. Full time pass. This is my Tata. No, this is my Tata. Who's Tata? You love Tata? Mine. My Tata. My mama. Who's my mama? Anaya mama. వీళ్ళు ఫుల్ బిజీ వచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ బిజీ ఉన్నాం మేము. అసలు 5 minutes 2 minutes కూడా టైం లేదు. అనాయ ఈస్ కీపింగ్ మై పేరెంట్స్ వెరీ బిజీ. సో లెట్స్ గో అండ్ అక్కడ ఏం చేస్తాము వంట. సగం హైదరాబాద్ అవ్వలేదు, ఇంకా మస్తు తిరగాలి. నేను మస్తు తిరిగేది ఉంది. ఇంకా వెళ్దాము. గో అండ్ చిల్ అవుట్ ఇన్ లియోనియా. లెట్స్ గో. హైవే ఎక్కాము. ఏం హైవే పాపా? ORR హైదరాబాద్. ORR హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్. ఆల్మోస్ట్ 160 kilometers ఉంటుంది రౌండ్ హైదరాబాద్ చుట్టుపక్కల. ఇదా? సూపర్ ఉంది. సేమ్ మా దగ్గరలానే ఉంది. ఓన్లీ 4 wheelers, no 2 wheelers not allowed. 2 wheelers నాట్ అలౌడ్ అంట గైస్. అయితే మేము వచ్చాము అలంకృత రిసార్ట్కి. అసలు నేను చెప్పింది ఏంటి, లియోనియా వెళ్తున్నాం అనేసి. కానీ సడన్గా మా మమ్మీ ప్లాన్ చేంజ్ చేసి, ఎందుకమ్మ ప్లాన్ చేంజ్ చేసావు లియోనియా ఎందుకు వద్దాను? అక్కడ అంట మంకీస్ ఉంటాయంట లియోనియాలో. అయితే నేను అన్నాను రాత్రిపూట మంకీస్ ఎందుకు ఉంటాయి, పడుకొని ఉంటాయి అంటే కూడా అక్కడంతా బాగోదు, నాకు నచ్చదు, ఇది అది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది. సో వీఆర్ ఇన్ అలంకృత రిసార్ట్. సూపర్ ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్. నాకు బుద్ధాస్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చూసేటట్టయితే నేను ఒక బుద్ధాన్ని కూడా పెట్టుకున్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. అలంకృతకు నేను అసలు వచ్చానో రాలో కూడా తెలియదు. ఇన్ని ఇయర్స్ హైదరాబాద్లో ఉండి రాలేదు అనుకుంటా. బట్ యా లెట్స్ సీ మోర్. చూద్దాం పదండి. సో మా డాడీ ఫోటోషూట్లు వీడియోలు అన్నీ స్టార్ట్ అయినాయి. ఎంత బ్యూటిఫుల్, ఎంత పీస్ఫుల్గా ఉంది అసలు. సూపర్గా ఉంది ఇక్కడ. ఎంత బాగుందో. అండ్ ఇట్స్ సో కోల్డ్ గైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియాలో ఇంత చల్లగా ఉంటుంది అనేసి. పాప మీరు ఎన్నిసార్లు వచ్చారు మీరు? We love this place because of this beauty, natural beauty. Sports indoor, swimming pool. ఇంకా న్యాచురల్ ఇండోర్స్ అంటే నో ప్రాబ్లంలే. మాకైతే మొత్తం అవుట్డోర్స్, మొత్తం న్యాచురల్. మాకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టానంటే చెట్లు. ఇక్కడ ఏదో పెళ్ళి అయినట్టుంది. అసలు అవుతుంది అనుకుంటా. అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా చేశారు, చాలా బాగుంది. ఇంకా కూర్చోవడం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వెరీ నైస్ గైస్. టెంపుల్లో ఉన్నట్టే ఉంది సూపర్గా. మై డాడ్ అండ్ అన్నయ్య హ్యావింగ్ సమ్ ఫన్. ఓకే లెట్స్ గో. ఇట్లా ఒక విల్లా తీసుకొని ఉండొచ్చు. మై డాడ్ వాజ్ సజెస్టింగ్ మనం తీసుకుందామని. అబ్బా అసలు ఎంత పీస్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. అనాయ సెడ్ ఇట్స్ సో మచ్ ఫన్ హియర్. దానికి ఎప్పుడు అన్ని ఫన్. అది
చిన్న చిన్న మూమెంట్స్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంది. మమ్మీ చిక్కు ఇదేంటో బాగుందమ్మా ఇది. Look, beautiful. I like these too. సో గైస్ ఇది టెన్నిస్ కోర్ట్ అనుకుంటా. యా ఇట్ ఈస్ టెన్నిస్ కోర్ట్. ఇక్కడ ఏదో చిన్న ప్లే ఏరియా లాగా కూడా ఉంది పిల్లలకి. అండ్ సో అనాయ ఈస్ ప్లేయింగ్ ఆన్ దిస్ హార్సీ. ఫర్ అనాయ ఈస్ ఎంజాయింగ్. ఇక్కడ బాగుంది మమ్మీ. బ్యానియన్ ట్రీ ఇది. జస్ట్ ఎక్స్ప్లోరింగ్, రిలాక్సింగ్. అండ్ అక్కడ ఇక్కడైతే మొత్తం కాంక్రీట్ జంగిల్ కాబట్టి మనకి ఏమీ ఇక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా ఏమంటారు గ్రీనరీ అంతా. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్. ఇక్కడ ఏదో వెడ్డింగ్ అవుతుంది గైస్. అక్కడ స్వింగ్ ఆడిపోయి ఆడిపోయలే కదా ఇప్పుడు ఇక్కడ. సో తినడానికి వచ్చాం గైస్. వీఆర్ కంప్లీట్లీ హంగ్రీ. సో ఇప్పుడు ఈ రెస్టారెంట్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ అనాయ స్వింగ్ చూసిందనేసి అది ఊగుతూ ఉంది, చూసారు కదా ఇందాకనే. సో ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ ఏముంటాయి చూద్దాము. దీని లోపల మా డాడీ వాళ్ళు అయితే చాలాసార్లు వచ్చారు కాబట్టి నేను ఐ డోంట్ నో. సో చూద్దాము, అలానే ఫుడ్ని రేట్ చేద్దాం. సరే టైం పాస్. యూ లైక్ ఇట్? ఇక్కడ చూడు. యూ లైక్ ఇట్? I love it. యూ లవ్ ఇట్ హియర్? ఇక్కడ ఏం తింటావు ఇప్పుడు? This is my glass. దట్స్ యువర్ గ్లాస్. This is menu. Amma, what do you like? Oh, menu చూస్తావా? Okay, see. What do you want to order? Okay, Anaya wants to order something, guys. So మేము తినడానికి అనేసి లోపలికి వచ్చాము. చూద్దాము ఏమున్నాయో ఇక్కడ. సో లెట్స్ సీ. అండ్ వన్స్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా చూపిస్తాను ఎట్లా ఉందో ఏంటో. ఓకే. మై మామ్ డాడ్ ఆర్ సిట్టింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఎప్పుడు తమ్ముడు వాళ్ళతో పిక్చర్స్ చూస్తుంటే అనుకునేదాన్ని అబ్బా నేను ఎప్పుడు కూర్చుంటాను అని. ఫైనలీ వీఆర్ హియర్. ఐ ఆమ్ హియర్ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ టు బీ బ్యాక్ ఇన్ ఇండియా. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ గైస్. సూపర్ ఉంది ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ. బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇంటీరియర్స్ అంతా సూపర్ అనను. ఇట్ ఈస్ ఓకే ఓకే అట్లా ఉన్నాయి. సో వెయిటింగ్ ఫర్ ఫుడ్. లెట్స్ కీప్ వెయిటింగ్. సో గైస్ ఇక్కడ మంచావ్ సూప్ వచ్చింది. లెట్స్ ఈట్ ఇన్ సీ. మమ్మీ ఎట్లుంటుంది అమ్మ ఇది? బాగుంటుందా పాపా? ఓ అయితే నేను కూడా తిని ట్రై చేసి చెప్తాను. ఓకే. సో గైస్ టేస్ట్ వచ్చేసి బాగుంది. ఐ కెన్ గివ్ లైక్ 9 out of 10. 9 out of 10 వస్తుంది గైస్. ఇట్ ఈస్ గుడ్. సో లెట్స్ కంటిన్యూ ఈటింగ్. సో వీఆర్ డన్ విత్ అవర్ డిన్నర్ గైస్. సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నేను బ్లాగ్ చేయలేకపోయాను వాట్ వీ హ్యాడ్ అండ్ ఆల్ దాట్. కానీ ఫుడ్ వాజ్ గుడ్. ఐ కెన్ గివ్ మేబీ 9 out of 10. మా పేరెంట్స్కి అయితే వాళ్ళకి 10 out of 10 అంట. సూపర్ ఉందన్నారు. సో 9 out of 10 ఇస్తాను నేను. సో ఆఫ్టర్ దిస్ కొంచెం తిరిగేసి ఇంకా ఇంటికి వెళ్తాము. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కలుస్తాను. ఇదంతా ఓల్డ్ టైప్లో ఉంది గైస్. అమ్మ లుక్ డాల్స్. శివుడు ఉన్నాడు ఇక్కడ.
అమ్మ దాని డాల్స్ చూసావా? డాల్స్ మొత్తం ఓల్డ్ స్టైల్లో ఉంది ఇక్కడ. వావ్ సూపర్. అబ్బా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది కదా సూపర్గా. పైన ఏముంది? రూమ్సా? రూమ్స్ అంట గైస్. రూమ్ అంతా చూడండి బాగుంది. ఓల్డ్ స్టైల్లో బాగుంది చాలా. డోర్స్ అంతా సూపర్. ఏం చూస్తున్నావు? ఏమైందా నోజీకి? ఏం చేస్తున్నావా? క్లీన్ చేస్తున్నావా? Cleaning. సో డన్ గైస్. ఈ పొట్టిది ఇంకింటికి వెళ్దామని పట్టింది మమ్మల్ని. ఇంకేం చూడనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. నేను మా మమ్మీ మంచి ఫ్రీ ఈవెంట్ ఎంజాయ్ చేస్తుంటే లాక్కొచ్చేసారు. ఇంకా మేము వెళ్తున్నాం ఇంటికి. ఈ రిసార్ట్ ఏం తెలుసా హిస్టరీ? ఓ డాక్టర్ ఫ్రెండ్ నాకు 30-40 years బ్యాక్. ఆయన వరల్డ్ అంతా తిరిగి దునియా అంతా చూసిండు. మొత్తం వరల్డ్ అన్ని పికప్ చేసుకొని ఇట్లా తయారు చేసిండు ఇక్కడ. నంబర్ 1 ఇప్పుడు. అవును, చాలా వింటాను అలంకృత గురించి. సో గైస్ నేనేం అడ్వర్టైజ్మెంట్ ఇలేవో మాకు పైసలు ఏమి ఇవ్వలేదు. కానీ పర్సనలీ ఐ లైక్ ఇట్. యూ హ్యావ్ టు కమ్ హియర్. నేనైతే రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ కమింగ్ టు అలంకృత. సో ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు కమ్ డూ విజిట్ గైస్. నాకు రేట్స్ అదంతా తెలీదు. దట్స్ ఇట్ గైస్. ఐ విల్ బీ గోయింగ్ హోమ్ అండ్ స్లీపింగ్ అండ్ దట్స్ ఇట్. నో నథింగ్ మచ్ I will be doing. So if you like this video, hit the like button. I will see you in the next video. Until next time, bye bye.